అందరికీ నమస్కారం అన్న. నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది స్లమ్ కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరం మేము? మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేని ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చి మీలులు గుల్లగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కళ్ళం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము తలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి నీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామో తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? ఆయన ఉంటాడా డబల్ బెడ్రూమ్లా? ఏ బెడ్రూమ్లో పోయి ఉంటాడు ఆయన? ఆయనను పోయి ఉండమనండి. ఆయన పెళ్ళం నాన్న బిడ్డను తీసుకొని పోయి ఉన్నాక మేము అందరం పోతాం. అప్పుడు వద్దన్నా పోతాం. ఇవి కూలగొట్టుకున్న జాగాలు కాదు, కష్టపడి కట్టుకున్న ఇల్లులు. గజం గజంకి ఇన్ని పైసలు పోసి కట్టుకున్న ఇల్లులు మేము ప్రతి ఒక్కరం. ఈరోజు మహాలక్ష్మి పథకం 6 పథకాలు అని తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు? అవి ఏం చేసిండు? అసలుకి రావడం మేనిఫెస్టోలో ఇవి పెట్టిండు. ఆ మూసిని డెవలప్మెంట్ చేస్తా అని పెట్టనే లేడు. మూసి డెవలప్మెంట్ అంటే ఆ రోజు ఎవరు గెలిపి కూడా గెలిపిపోతుండే. హైదరాబాద్లో ఆయన కోట్లు పడలేవని ఆ కక్షతో చేస్తున్న ప్రణాళిక ఇదే. ఆ రోజు చేసిన ప్రణాళికకి ఈ రోజు ప్రతీకారం తీర్చుకొని మా ప్రజలందరినీ ఎట్లా మమ్ము చేయాలి, మూసి దగ్గర డెవలప్మెంట్ చేసుకొని బతకాలని చూస్తుండు. ఎవరికేం చేస్తాడు? 150,000 కోట్లు అంటే చిన్న మాట నాది. ఏం చేస్తుండు? ఒకవేళ డెవలప్మెంట్ చేస్తా అంటే మాకు రావాలి ముందే వచ్చి, అమ్మ ఇట్లా ప్రక్షాళన అవుతుంది, ఇక్కడ ఈ ఇల్లు పోతున్నాయి, అదేం చెప్పలే, ఏం చేయట్లే. రావడం ఇల్లు కూలగొట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారన్నా? ఎవరు ఒప్పుకుంటాం? నా పేరు శంకరమ్మ సార్. చెప్పమ్మా. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగు వేసి ఇల్లులో పాస్పండ్లు వేసుకొని నా కొడుకు చిన్న 20 రూపాయల పండ్లు ఉప్పర్ పండ్లకు వేసి నా కొడుకులకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు సరిపోయి గుడిసెలు వేసుకుందామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకొని. బాగా చేసి పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్, ఇచ్చింది. ట్యాక్స్ కడుతున్నా సార్, మళ్ళీ నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా. 1 నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇవ్వలేరు సార్, కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపులు చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మనం పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్. కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచమంతా ఉంటాం. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది దాంట్లో పడతామా సార్? ఎక్కడో మా కొడుకు చదువులు లేవు సార్. మా కొడుకు పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాఠం చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగాలు కాదు, మా రిజిస్టర్ భూములు సార్. మాది పట్ట భూములు మావి. రిజిస్టర్ చేయించుకోలేదు సార్, లేక రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మన చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరపున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉందాం సార్.
నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు, ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్, పదవి దిగిపోవాలి, ఉండద్దు, అటువంటి సార్ ఉండద్దు.